సుమారుగా నాకు తెలిసి సక్సెస్ కాలేదనుకున్నది 100% సక్సెస్ అయినట్టే. ఎందుకంటే మా టీచర్స్ ఏమి 8-9 మంది ఉంటే 4 రాగలిగినప్పుడు మీరు సుమారుగా 40 పైన ఉన్న వాళ్ళు మోర్ దాన్ 30 మెంబర్స్ వచ్చారు. అమ్మాయిలు అయితే 18 మెంబర్స్కు 23 మెంబర్స్కు సుమారుగా 18 మెంబర్స్ వచ్చారు. ఒక 5-6 తక్కువ. సో కారణాలు సవా కారణం. ఎందుకంటే ఈ రోజులలో ఫ్యామిలీ బర్డెన్స్, రకరకాల సమస్యలు. మీరంతా కూడా 30 నుంచి 32, 33 సంవత్సరాల వయసున్న వాళ్ళందరూ కూడా మీరందరూ తల్లిదండ్రులు అయిపోయినారు. ఇంత క్రితము చారి సారు చాలా విషయాలు చెప్పారు, సమ్మయ్య సార్ చెప్పారు, విజయలక్ష్మి మేడం గారు చెప్పారు. కానీ నేను ఒక చారి సార్తో చెప్పినాను, ఒక్కసారి కొంచెం మీ పిల్లలు మొబైల్ వాడద్దు అన్నా, టీవీ వాడద్దన్నా, ఆండ్రాయిడ్ ఫోన్ ఏదైనా వాడద్దన్నా ఎవరు వినే పరిస్థితులు లేరు. తప్పనిసరి వాడనివ్వండి, కానీ దానికి ఒక టైం పెట్టండి. జస్ట్ స్టాప్ క్లాక్ ఆన్ చేయండి, జస్ట్ హాఫ్ అన్ అవర్. దట్ హాఫ్ అన్ అవర్ మీరు ఏం చేయాలి? ఆ సీరియల్లో కాకుండా మీకు తెలియదు, ఆ పిల్లలు మీరు సీరియల్ చూస్తున్నారు మనకు తెలియదు, వాళ్ళు వాచ్ చేస్తారు. నేను మీకు కరెంట్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను. 4 years కిడ్, అతనికి ఏమి తెలియదు, బట్ వాళ్ళ అమ్మ వాళ్ళు చెప్పే విషయాలు వెంటనే గ్రాస్ప్ చేసి చెప్పగలుగుతారు. 4 years స్కూల్కి వెళ్తలేరు, తెలుగు రాదు, ఇంగ్లీష్ వస్తుంది. కానీ తనకు తెలియకుండానే తన కొడుకు వింటున్నాడు అనే విషయం తెలియదు. ఈ పిల్లలకు మాకంటే మీరు బాగా తెలియగలవాళ్ళు, మీకంటే మీ పిల్లలు ఇంకా తెలియగలవాళ్ళు. ఎందుకు చెప్తున్నా ఎగ్జాంపుల్ అంటే, నా మనవడు 4 years కిడ్ ఉన్నాడు. నిన్నటి వరకు నాతోనే ఉన్నాడు ఒక 2 months. నేను బాగా గమనించిన నా పిల్లలు వినోద్, ఇప్పుడు నేను కమలాపూర్ బాయ్స్ హై స్కూల్లో పనిచేస్తున్నప్పుడు అడ్రస్ తెలుసుకుని నా దగ్గరికి వచ్చాడు. సార్ మీ దగ్గర బస్సు నడుపుతున్నారు కదా స్కూల్ కోసం, నన్ను డ్రైవర్గా అపాయింట్మెంట్ చేసుకుంటారా అని. సో అవకాశం వస్తే అనుకున్నాను. అతను అంతకంటే మంచి స్టేజీలోకి వెళ్ళిపోయినాడు. చాలామంది మీ యొక్క మాటలు వింటుంటే బాగుపేట అంటే వాస్తవం కూడా ఒక ఈ ప్రాంతాన్ని ఎవరు తయారు చేశారంటే, ఎవరు బొడ్రాయి ఊర్లో అంటుంటారు రకరకాలు. దీనికి ఒక అమూల్యమైన అవకాశం. చాలా కష్టపడ్డారు. మాకు ఈ స్కూల్కు నేను వచ్చినప్పుడు 98లో నేను వచ్చాను. ఈ పాఠశాలకు 4 టీచర్స్ మాత్రం ఉండే. నేను వచ్చేప్పటికి అంత బోసువైన పాఠశాల, విద్యార్థులు లేరు, మేము 4 ఆ 4 ఉండే పరిస్థితి నేను చెప్పకూడదు, చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. నేను ఒకరిని అందులో వచ్చాను. 2 పండితులు, ఒక బయోసైన్స్ టీచర్, నేను మ్యాథ్స్ టీచర్. అంతకుండా మ్యాథ్స్ టీచర్ వేరే సమస్య. ఇక అప్పుడు ప్రారంభించాం ఎట్లా స్టార్ట్ చేయాలని. మాకు ఒక అన్నదాతలక ఒక గుంటూరు పల్లె, ఒక పొలాడి పల్లె, ఒక ఆరపల్లె, ఒక బావుపేట, ఒక అనుకోకుండా ప్రైవేట్ పాఠశాల అక్కడ నడుస్తూ ఉన్నది. సో మనమందరం కలిసి, మేమంతా టీం వర్క్, మేమందరం కలిసి అనుకున్నాం ఈ పాఠశాలను ఒక మంచి పాఠశాలగా కమలాపూర్, నాట్ ఓన్లీ ఎలకతుర్తి మండలంలో, ఒక జిల్లాల ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఒక మంచి పాఠశాలగా తీర్చిదిద్దాలనుకున్నాం. అట్లా ఈ గ్రామస్తులు గౌడ సంఘం కానీ, యాదవులు కానీ అనేక రకాలు అందరూ మాకు ప్రోత్సహించారు. మేము ఇంటికి వెళితే ఒక్కొక్కసారి ఆశ్చర్యం అనిపిస్తుంది. మేము ఒక్కసారి రేకుల షెడ్ కోసం బయలుదేరితే పాపం ఇక్కడ ఒక యాదవ కుటుంబం నుంచి వెళ్ళి ఆయన పత్తి అమ్మితే 3000-4000 వచ్చాయి. మేము స్కూల్కి ఇట్లా షెడ్ కడుతున్నాము వేస్తుంటే ఆ 3000-4000 ఇచ్చేసారు. టక ఇచ్చేసి మేము రాసుకున్నాం, వచ్చేసాం. వాళ్ళ మిస్సెస్ వచ్చింది పాపం, సార్ మా ఆయన మీ యొక్క మాటలు, మీ యొక్క డెవలప్మెంట్ చూసి ఇచ్చారు, కానీ మా ఆర్థిక పరిస్థితి ఇది అంటే ఒక 2000 రూపాయలు రిటర్న్ ఇచ్చి ఒక 2000 రూపాయలు రాసుకున్నాం. సో అట్లా ఇక్కడ ఏ ప్రాంతం వెళ్ళినా, మేము గుంటూరు పెళ్ళకి వెళ్తే ఒక పెళ్ళికి కానీ రకరకాలుగా కార్యక్రమం వెళ్తే మేము ఎంటీ స్టమక్తో వెళ్ళాల్సిన పరిస్థితి. ఎవరింటికి వెళ్ళినా బావుపేటలో చాలామంది అంటుండే, నేను రాగానే ఇక్కడ కొంతమంది టీచర్స్ ఎందుకు వచ్చావా బావుపేటకు, కొంత మంచి వంగర పివి నరసరావు బయట విడిచిపెట్టి వచ్చినావు అనేది. అరే అది చాలా దూరం అవుతున్నది, ఇది నాకు హనుమకొండకు దగ్గర అవుతున్నది, అటు పోయి గంట ప్రయాణం ఇక్కడ కనుక ఉన్నట్టయితే నా విద్యార్థులకు ఇంకెక్కువ సేవ చేసే అవకాశం ఉంటుంది కదా అని సుమారుగా నాకు తెలిసి సాయంత్రం 5:30-6 అయినా ఆ క్లాసెస్ అయిపోయిన తర్వాత మేము కూడా బ్యాడ్మింటన్ ఆడుకుంటున్నాం, రకరకాల విలేజర్స్ వాళ్ళు వీళ్ళు వస్తుండే. కానీ ఇక్కడ నాకు చాలా మట్టుకు ఏంటంటే ఇంటి పేరుతో పిలిచే అలవాటు ఎక్కువ, ఇక్కడే నాకు నేర్చుకున్నాను నేను ఎక్కువ కూడా. నేను మళ్ళీ వెళ్ళిన తర్వాత కమలాపూర్ వెళ్ళిన తర్వాత యాదృచ్ఛికంగా మేమిద్దరు ఇక్కడ మిత్రులు, దగ్గర మిత్రులు, ఇప్పుడు కూడా మిత్రమే. కానీ అక్కడ ఇద్దరం కూడా
వైరుధ్యమైన పాఠశాలలో పనిచేయాల్సి వచ్చింది. మా మిస్సెస్ కూడా, మేము ఇంట్లో మీ ఇద్దరం ఉంటాం కానీ మా మిస్సెస్ కూడా నాకు వైరుధ్యమైన పాఠశాలలో పనిచేస్తున్నాయి. కానీ అనుకోకుండా సార్ కూడా మాట్లాడుతూ సార్ బాగుపేటలో మీరు ఈ గ్రౌండ్ క్లియర్ అయింది సార్, షెడ్లు వేసిండ్రు, అన్నీ జరిగాయి సార్, మీరు ఈ కమలాపూర్ బాయ్స్ హై స్కూల్లో ఒక చుట్టూ కాంపౌండ్ వాల్ పెట్టండి సార్, ఒక కాంపౌండ్ వాల్ పెడితే మీకు ఎంత అంటారు అన్న. సరే భగవంతుడు అవకాశం ఇద్దాం సార్. విద్యార్థులు అటు వాళ్ళ స్కూల్ ఏంటి అమ్మాయిల బాలికల పాఠశాల, వాళ్ళ దగ్గర 300 మంది విద్యార్థులు మంచి కలకల్లాడుతుంది. మా దగ్గర 100 మంది 120 మంది. ఆ 100 మంది 20 మంది ఎట్లా వస్తారు? దసరాకు పోతే దీపావళికి రారు. ఎందుకు? 2 హాస్టల్ ఉండే విద్యార్థులు హాస్టల్ సెలవు, దసరాకు సెలవులు ఇస్తే మళ్ళీ దీపావళి తర్వాత వాళ్ళు ఇష్టం ఉన్నప్పుడే వస్తారు. ఉన్న టీచర్స్ కూడా నేను పోయిన తర్వాత పోకుండా టీచర్స్ ఏంది, ఎవరన్నా ఊరిలో 10 మంది వస్తే వాళ్ళకి మొదలు చెప్పేది వెళ్ళిపోరా మీరుంటే క్లాస్ తీరు. సో అట్లాంటి పాఠశాలలో యాదృచ్ఛికంగా మీరిచ్చిన ఈ బాగుపేట ఇచ్చిన ధైర్యమే. సో నేను 2019 వరకు కూడా మ్యాక్సిమం పనిష్మెంట్, ఇంతకంటే ఎక్కువ పనిష్మెంట్, సో ఉదయం సాయంత్రం రాత్రి కూడా చేస్తూ సుమారుగా మొట్టమొదటి తెలంగాణ ఏర్పడ్డదంటే కమలాపూర్కి ఏర్పడ్డది అనుకోవాలి. ఫస్ట్ ఫైనాన్స్ మినిస్టర్ ఈటల రాజేందర్ గారు కాగానే వితౌట్ బిల్గా ఒక 4 కోట్లు శాంక్షన్ చేసుకొని ఒక మంచి అందమైన పాఠశాల, ఇప్పుడు ఉమ్మడి తెలంగాణలో మొట్టమొదటి పాఠశాల, ఇప్పటికి కూడా స్టిల్ ఈ రోజు వరకు కూడా కేసీఆర్ గజ్వేల్ కంటే మంచి పాఠశాల, ఒక మంచి పాఠశాలకు బస్సు పెట్టుకొని ఇప్పుడు ఒక 300 విద్యార్థులు కమలాపూర్లో ఒక మంచి పాఠశాలగా 2019లో ఆరోగ్యాలతో హ్యాపీగా రిటైర్మెంట్ అయినాం. మా ఇద్దరు మిత్రులు కూడా నవ్వు గెస్టెడ్ మాస్టర్స్గా ఇదే పాఠశాల నుండి వెళ్ళి ఒక మంచి స్థానంలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అదృష్టవంతులు. ఎందుకని అంటారంటే వాళ్ళు ఏ రకంగా ఈ పాఠశాలకు విజిట్ ఆఫీసర్గా వచ్చే అవకాశం ఉంది. సో వాళ్ళు కూడా ఏదైనా సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. కానీ ఇక్కడ ఉండే పరిస్థితి, నేను కూడా అప్పుడప్పుడు మొన్న ఒకసారి యాదృచ్ఛికంగా నాకు ఒక చిన్న పని ఉండి నా స్టూడెంట్స్తో ఇక్కడ పని ఉండి వచ్చాను. అనుకోకుండా స్కూల్కి వచ్చే వరకు మనోహర్ నాయక్ నాకు మిత్రుడే, క్లోజ్ ఫ్రెండ్, ఇద్దరం కలిసి పనిచేసాం. నేను అన్నానమ్మ పాఠశాలకు రమ్మని వచ్చాను. తీరా వచ్చే వరకు అంతా నా ఫ్రెండ్సే ఉన్నారు, టీచర్స్ ఇక్కడ నాతో పనిచేసిన వాళ్ళు, లేకపోతే మా ఫ్రెండ్స్ వాళ్ళ బ్రదర్స్ సిస్టర్స్ ఉన్నారు. సో వాళ్ళు బాధపడుతున్నారు వాస్తవంగా. కొంత గ్యాప్ సమాజంలో సార్ చెప్పినట్టుగా రకరకాల పాఠశాలలు వచ్చాయి. అమ్మాయిలకైతే కేజీబీ పాఠశాలలు, మోడల్ స్కూల్స్, ఎన్జేపీలు, రకరకాల పాఠశాలలు వచ్చేసి ఒక పేరు మనకు పాఠశాలకు ఏమైపోయిందంటే ఇక్కడ ఏమీ లేదు అనే ఒక కల్పన జరిగింది. కానీ వాస్తవం కూడా ఇది ఒక పాఠశాల, ఒక మంచి పాఠశాల. ఇంకొక మాట మీకు చెప్తాను. ఇక్కడ జెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు కుమారస్వామి వాళ్ళ చెల్లె ఉన్నది, ఇక్కడ చూస్తుంటే అర్థమవుతుంది. ఇక్కడ వాళ్ళ బంగారం ఇది గుంటూరుపల్లె కానీ, ఆరపల్లె కానీ, పొలాడిపల్లె కానీ, బాగుపేట కానీ. ఎందుకంటే వ్యవసాయ భూములు ఉన్న వాళ్ళు ఇవాళ ఒకప్పుడు లక్షాధికారి అనేది, తర్వాత కోటీశ్వరులు, ఇప్పుడు ఎన్ని వందల కోట్లు. సుమారుగా ఇక్కడ 1 ఎకరం భూమి ఉన్న తర్వాత కూడా 2 కోట్లు, 3 కోట్లు, 4 కోట్లు. అంటే ఇవాళ డబ్బులకు ఏం ఇబ్బంది లేదు. మీ పిల్లల మాత్రం తప్పనిసరిగా, ఇప్పుడు మీ పిల్లలు కూడా తీసుకొని వచ్చారు, ఇంకా ఎక్కువ మంది తీసుకొస్తే ఇంకా బాగుండేది. సో మీ హస్బెండ్స్ కూడా వచ్చి, మీ మిసెస్ కూడా కొంతమంది కావాలని నాకు తెలుసు. నా మిత్రులు వాళ్ళు నాకు ఎందుకంటే వాళ్ళు తెలుసు నాకు, వాళ్ళు తీసుకొస్తే వాళ్ళ జాతకాలు మేము ఎక్కడ చెప్తామో అని తీసుకురాలేదు. వాస్తవం కూడా ఇప్పుడు వినోద్ వాస్తవం మాట్లాడగలగాలి. ఇప్పుడు మనం మాట్లాడే ఉపన్యాసానికి నా చేష్టలకు డిఫరెన్స్ ఉందనుకోండి, నా పిల్లలకి ఇంప్లిమెంటేషన్ అవుతుంది ఆటోమేటిక్. మనం ఏమనుకుంటాం, మనకి ఏమి తెలియదు మనం అనుకుంటాం. మీకు నేను ఓపిక తర్వాత మీరు వింటే ఒక 2 నిమిషాలు వినిపిస్తా, తర్వాత అయిపోయిన తర్వాత ఇప్పుడు బాగుంటుంది స్టేజ్ మీద నేను చెప్పుకున్నట్టు. అంటే 4 ఇయర్స్ కిడ్ కూడా మీకు తెలియకుండానే మీకు అనుకరణ జరుగుతుంది. కాబట్టి మీ తల్లిదండ్రులకు కానీ మీ పిల్లలకు కానీ ఏమాత్రం ఈ మధ్యలో ఉండే సీరియల్స్ చూస్తూ ఉంటే ఏ సీరియల్లో కూడా హిస్టరీ ఉండే లేవు. అంత మహిళలు విలన్గా చూపించి రకరకాల పాత్రలు చూపించి పబ్లిక్ను అంటే కుటుంబాలను అందరినీ కూడా ఒక దగ్గర కూర్చోబెట్టి, ఈ రోజులలో చాలా కుటుంబాలలో భర్తకు అన్నం పెట్టే పరిస్థితులు లేవు. గిట్టకపోలేవా నువ్వు ఇప్పుడు పోయి వచ్చినావా అని, అంటే సీరియల్ మీద అంత ఇంట్రెస్ట్ ఉన్నది కొంతమంది, ఎక్కువ మంది. సో అట్లా కాకుండా కుటుంబాల వాతావరణం ఉండని తప్పనిసరిగా ఇప్పుడు మంచి పొజిషన్లో సార్ చెప్పినట్టుగా ఇంతకు వేదిక మీద పెద్దలందరూ చెప్పారు, ఒక చదువు ఒక్కటే కాదు, అన్నికంటే నేను నమ్మేది సిద్ధాంతం ఏంటంటే నీతి నిజాయితీ, చేస్తున్న వృత్తులు ఏదైతే సరే దాని మీద ఇష్టంగా నష్టం కాకుండా చేయగలిగితే తప్పనిసరి మీ కుటుంబాలు ఆటోమేటిక్గా
మనం ఏమి చేయాల్సిన అవసరం లేదు, మనకి ఏది కావాల్సిన అవసరం లేదు, అది మనంతట దానంతట అది మనకి వస్తుంది. మేమైతే నమ్ముకున్నదైతే నాకు తెలిసిన పనిచేసిన టీచర్స్ అందరికి కూడా కేవలం స్కూళ్ళు మాత్రమే నమ్ముకున్నాం. స్కూలు స్కూలు స్కూలు, సెలవు లేదు, ఆదివారం లేదు, ఏది లేదు. నేనైతే బాబుపేటకు ఆదివారం రాత్రి కూడా రమ్మంటే కూడా 2 గంటలకు రాత్రి 2 గంటలకు రమ్మంటే తెల్లారి అర్జెంట్ ఉంది, లాస్ట్ డేట్ ఉందంటే కూడా వచ్చి తీసీలు రాసు, అడ్మిషన్ రాసు, స్టడీ సర్టిఫికేట్ రాసాం. సో ఆ మంచితనమే మన కుటుంబంలో హాయిగా హ్యాపీగా ఇవాళ దాదాపు నేను 2019లో రిటైర్డ్ అయినాను, సారు 2020 రిటైర్డ్ అయినాడు, సారు 2026లో రిటైర్ కాబోతున్నారు, మేడం 66 అంటే 27 అయినప్పటికీ ఆరోగ్యంగా ఒక నలుగురికి చెప్పగలిగితే వినగలిగే స్థితిలో బంధువులలో కూడా మేము ఉండాలి అని కోరుకున్న అంటే ఇప్పుడు శ్రావణి వల్ల అక్కతో మాట్లాడాను. మీ మ్యాథ్స్ టీచర్ అనగా సార్ రామరెడ్డి సార్, ఈ గౌరవం మాకు లభించిందంటే కేవలం మీ వల్లనే, మాకు డబ్బులు ఏం అవసరం లేదు, కేవలం డబ్బులు తినమ్మా. ఇంత ప్రేమ, ఇంత అభిమానం, ఇంతకంటే ఎక్కువ మనం ఏం వెలకట్టలేము. మిగతా ఉద్యోగస్తులకు మాకున్న డిఫరెన్స్ ఏంటంటే మిగతా ఉద్యోగస్తులు డబ్బులు సంపాదించుకుంటారు కావచ్చు, వేరే రకాలు ఉంటావు, కానీ మాకుండే మీ ప్రేమ, మీ తల్లిదండ్రుల ప్రేమ. ఇప్పుడు విద్య చెప్పింది, వాళ్ళ అమ్మ నాకు పేపరు మార్కులు తక్కువ వచ్చినాయి. వాస్తవంగా ఇక్కడ ఈ పాఠశాల మొదలు ప్రారంభమైనప్పుడు మేము చాలా ఫేస్ అయినాం. ఎందుకు ఫేస్ చేసినామంటే ప్రైవేటు పాఠశాలకి వచ్చారు, అక్కడ చూసే సిస్టమ్ వేరు, ఇక్కడ ఉండే సిస్టమ్ వేరు. అక్కడ కేవలం హోంవర్క్ పెన్సిల్తో రాస్తారు, వాళ్ళు రాయకున్నా వీళ్ళే మళ్ళీ రబ్ చేసి కొంత రాసి మార్కులు వేసి పంపుతారు. ఇది అట్లా సిస్టమ్ కాదు, ఇది వచ్చేట్టు చేసే సిస్టమ్ ఇది. కాబట్టి ఇక్కడ కొంత వేరుగా కనబడుతుంది. ఏది నేను మళ్ళీ ఈ బావుపేటతో ఆపేసి మళ్ళీ తంగలపల్లి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా సేమ్ చెప్తున్నారు, అక్కడ స్టార్ట్ చేసినట్టు మీరు అట్లా వరుసగా 4-5 ఏళ్ళు వెళ్ళిన తర్వాత కమలాపురం వచ్చిన మాత్రం ధైర్యం చేయాలి. వద్దుగా నేను అక్కడ ముట్టుకోవడం వెళ్ళిన లాస్ట్ స్టేజ్లో మా మిస్సెస్ అనుకోకుండా మా పాఠశాలకే, పద్మ మేడం కూడా మా పాఠశాలకే తను మళ్ళీ రావడం, ఆ సంవత్సరం ఒక ధైర్యం చేసి ఎక్స్కర్షన్ వెళ్ళాను సక్సెస్ఫుల్గా. కాబట్టి మిమ్మల్ని అందరినీ నేను కోరేది ఏంటంటే ఇంత పెద్ద కార్యక్రమం ఒక సుమారుగా నాకు తెలిసి అందరు కష్టపడ్డారు. అందులో ఒక 4 సాయి, సునీత, అమూల్య, ఆ తర్వాత విద్య, ఇంకా నాకు కొంతమంది నేను పేర్లు చెప్పడం మర్చిపోవచ్చు, కానీ వీళ్ళందరూ కూడా కష్టపడి, అమూల్య కానీ వీళ్ళందరూ కష్టపడి. ఇంకా నాకు ఆశ్చర్యమైనది చారి ఇవాళ స్వయంగా తను పెట్రోల్ పంప్లో పనిచేస్తాను నాకు తెలుసు. నేను చారి కనుక మాట్లాడితే ఇంకా కొంచెం మాట్లాడేవాడిని, చారి మాట్లాడాలి స్టేజ్ మీద, నాకు అవకాశం వెళ్ళిన తర్వాత ప్రైవేట్గా మాట్లాడతాను నేను చారితోని. అయితే ఈ బ్యాచ్ ఉండే విద్యార్థులకు ఏంటంటే అన్ని రంగాల్లో మీరు ఎప్పుడూ ఆత్మనునితో భావించకండి. నాగరాజు అన్నాడు, ఆరపల్లిలో ఎంత చిన్నగా ఉండే అంటే నాగరాజు ఫస్ట్ స్కూల్కి ఎదురుగానే వాళ్ళు చిన్న ఇల్లు. నేను ఏదో ఉద్యోగమే కాదు, చేస్తున్న పనిలో నీతి నిజాయితీగా. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్, నిన్నగాక మొన్న జయలుక మన చౌరస్తాలు ఉన్నది, నా కారు అక్కడ పార్కింగ్ చేసి వేళకి పార్కింగ్ ఉంటుంది, మనం పార్కింగ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ దిగి ఎట్లా దిగగానే నమస్తే సార్ అని వచ్చారు, డ్రెస్ వేసుకున్నాడు. ఎవరో చెప్పండి, సీను, స్వప్న వాళ్ళ తమ్ముడు వచ్చాడు. డ్రెస్సులు నేను గుర్తుపట్టలే, చిన్నగా ఉండే. సార్ నేను స్వప్న వాళ్ళ తమ్ముని సీను అన్నాడు. నా కారు వేసుకపోయింది, పార్క్ చేశాడు. పాపం లోపలికి వచ్చి చాలాసేపు 1-2 గంటలు మాట్లాడి వాళ్ళు కలుస్తాను నన్ను వస్తా అన్నాడు. అంటే మా మేడం అంటుంది, మీ స్టూడెంట్స్ ఏ షాప్కు వెళ్ళండి, ఈవెన్ రిలయన్స్ ఫ్రెష్లో పోతే మేనేజర్ ఉన్నాడు. రిలయన్స్ ఫ్రెష్లో పోతే చార్ సార్ వాళ్ళ ఇంటి దగ్గర అదేంటి సార్ మోర్లో పనిచేస్తున్నాడు మన తను శ్రీధర్ మేకల శ్రీధర్ అనుకుంటా, శ్రీధర్ పనిచేస్తున్నాడు. అంటే ఏ షాప్లో వెళ్ళండి ఎక్కడో దగ్గర మన బాగుపడే విద్యార్థులు ఉంటాయి. ఇంతకంటే కావాల్సింది మనకి ఏమున్నా చెప్పండి. ఉద్యోగం ఎక్కడో పరిగెత్తి అమెరికాలో ఉన్నా ఎక్కడున్నా తను కావాల్సింది తన పిల్లలకు తన కుటుంబానికి సేవ చేస్తూ తన పుట్టిన భూమిలో తన గ్రామీణ ప్రాంతంలో ఉంటే ఇవాళ ఒక శుక్రు ఉన్నాడు. ఇప్పుడు నేను వెళ్తూ ఇట్లా కాలనీ తిరిగేచ్చాను, ఒకసారి కాలనీ వెళ్ళడం అంటే ఇష్టం కనుక పోయించాను. బ్యాగ్ వేసుకున్నాడు, ఏసీ రిపేర్, ఊర్లో పని చేస్తున్నాడు, సండే కూడా పని చేస్తామంటే సార్ ఊరు కదా సార్ ఇస్తున్నాడు. ఈ ప్రేమ ఈ అభిమానం ఎక్కడ దొరుకుతుంది మీకు? హన్మకొండలో వెళ్ళండి, పక్కోళ్ళకే ఒకరికొకరు సంబంధం లేదు. కానీ ఇక్కడ ఏది లేకున్నా బతకగలుగుతాం, ఏది లేకున్నా రూపాయి లేకున్నా ఇవాళ మన సాగుతుంది. మన మాట వింటే సాయంత్రం వరకు పోయేటప్పుడు మిర్చి చేసి పంపిస్తుంది. ఇంతకన్నా ప్రేమ ఏముంటుంది చెప్పండి? అంటే అంత ప్రేమ గల కుటుంబాలతో మనం బావుపేటలో మనం ఉన్నాం.
ఆ భగవంతుని అదృష్టం వల్ల తెలంగాణ వచ్చిన తర్వాత మన భూముల ధరలు కూడా ఆర్థికంగా మంచిగా వెళ్ళి అందరూ కూడా మంచి కుటుంబాలు. ఇప్పుడు నేను అమూల్య వాళ్ళ బాబాయ్ నాకు ఆ కాలేజీలో మంచి మిత్రుడు, వాళ్ళ పిన్ని ఒక రీజనల్ మేనేజర్. నేను మాట్లాడుతూ బాబుపేట పోతున్నా, మీ బాబు మా బాబుపేట అంటే ఏంటంటే అవు మా బాబుపేట అని నేను అంటాను. అందుకని బాబుపేట అంటే అంత స్వతంత్రం, అంత ప్రేమ, అంత అభిమానం. ఎవరితో ఎంత మాట్లాడినా నేను చాలామంది కూడా పేర్లు అసలు పేర్లు వేరు, నేను పిలిచే పేర్లు వేరు. ఎందుకంటే ఈ దాదాపు మీరందరూ 32 ఏళ్ళ వయసు ఉన్నారు. మీ యొక్క ఆలోచన విధానానికి తగ్గట్టుగా మేము ఉండే ప్రయత్నం చేస్తాం. సో మీరు ఇచ్చిన ధైర్యమే ఇవల్ల మేము 62 సంవత్సరాలు ఉన్న ఆరోగ్యంగా ఇప్పుడు మీరు పెడితే భోజనం తిని అరగగలే స్థితిలో మేము ఉన్నాం. కాబట్టి మిమ్మల్ని మేము కోరేది ఏంటంటే మీరు కూడా మీ పిల్లలకు ఏమి ఇచ్చామకంటే ఏ సభ్యత సంస్కారాన్ని మీ ఒట్టిపడేట్టుగా. ఇప్పుడు వినోద్ చెప్పాడు ఊపానుగా, ఏమీ లేదు. తన చూడు తను ఎంత ప్రేమగా తన వాళ్ళ అంత ఈజీ కాదు చెప్పడం, మాట్లాడడం వేరు, ఆచరణ వేరు. తను ఆచరించి ఇక్కడ చెప్పారు. మా మిస్సెస్ నాకు ఒక ఛాయ్, అందులో ఒక తన పేరు ఉన్నట్టు తన పేరు కూడా. ఈ ప్రేమ ఇంతకంటే కావాల్సింది మనకి ఏముంది చెప్పండి. సో శ్రావణి బీటెక్ 3rd ఇయర్లో పూర్తి చేసి ఆగిపోయింది. అయినప్పటికీ ఏం లేదు, తను సిద్దిపేటలో, నాకు సిద్దిపేట దగ్గర సంబంధం, సిద్దిపేట నేను చదువుకున్న ప్రాంతం కనుక, ఎప్పటికి వచ్చే ప్రాంతం కనుక, ఒక కౌన్సిలర్గా ఒక పోలీస్ స్టేషన్లో ఆషామాషి కాదు, ఒక కౌన్సిలర్గా చేస్తాను అంటే ఆషామాషి కాదు. మేము టీచర్స్ ఉన్నప్పుడు మాకు ఎన్ని రకాల సమస్యలు అంటే అన్ని రకాల సమస్యలు. తల్లిదండ్రులు వస్తారు, మా పిల్లగానికి ఇది చదువు వస్తలేదు అంటారు, అన్నిటికీ ఓపిక భరించి. ఇప్పుడు రంజిత్ రాజు వాళ్ళ సిస్టరు చాలా ప్రేమకు వాళ్ళ చెల్లె పెళ్లి చేయాలని వాళ్ళ తపన. అంటే ఇద్దరు నాకు ఎంత వాళ్ళిద్దరు కూడా నా స్టూడెంట్సే కనుక వాళ్ళ కుటుంబ నేపథ్యం నాకు తెలుసు. కానీ వాళ్ళ చెల్లె పెళ్లి కోసం, మంచి సంబంధం కోసం నాతో ఎన్నోసార్లు వాళ్ళు బంకులలో డ్రైవర్గా రకరకాల. సో ఇవాళ వెంకటేశ్వర సమయ సార్ అడిగితే ఏదో పని చేసినా వాడు నీతికి నిజాయితీగా పనిచేస్తున్నాడు. ఎక్కడ పని చేసినా నీతికి నిజాయితీ పనిచేస్తున్నాడు. అది గొప్పతనం. సాయి చాలా రోజులు వాళ్ళ నాన్నకు అనారోగ్యంగా ఉంటే తన ఈ గ్రామంలో కార్యదర్శిగా గ్రామ పంచాయతీలో బిల్స్ కలెక్ట్ చేసుకుంటూ, సో తను ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత తను ఒక హాస్పిటల్ లీడ్ చేస్తున్నది, కాదు హాస్పిటల్ మేనేజ్మెంట్ చేస్తున్నది. సో ఇదంతా కూడా ఇప్పుడు నాకు రాజు అనుకుంటా ప్రెస్లో పనిచేసి ఆరపిల్లలు ఉన్నాడు సుమారుగా. కొన్ని దగ్గర సొంత ల్యాండ్ ఉన్నది, ఒక 10-15 ఎకరాల పక్క ల్యాండ్స్ తీసుకొని కౌలుకి ఇస్తున్నాడు. ఇవాళ ఒక పెద్ద అదృష్టం. నేను అనుకోకుండా ఎలక్షన్ క్యాంపెయినింగ్ వెళ్ళిన ఆరపిల్లల దృష్టి వాళ్ళని ఉద్దేశంతో నేను ఒక వంగపల్లి ఒక 4-5 ఎకరాల భూమి కొనుక్కున్నా. ఇప్పుడు కూడా నేను వ్యవసాయం వెళ్తూ ఉంటాను, కమలాపూర్ వెళ్ళి నాకు టచ్ ఉండాలి. సో మిమ్మల్ని నేను కోరుకునేది ఏంటంటే ఏదైనా మనకిచ్చే పంట ఇచ్చే భూమిని మాత్రం మర్చిపోకండి. అదేవిధంగా మీ తల్లిదండ్రులను మర్చిపోకండి. మీరు ఏ వృత్తిలో ఉన్నా సరే ఆత్మ న్యూన్యత భావం అవసరం లేదు. నేను ఈ పని చేస్తున్నా, నీతిగా ఉన్నా, నిజాయితీగా ఉన్నా. ఇప్పుడు కలెక్ట్ చేసుకుంటూ, సో తను ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత తను ఒక హాస్పిటల్ లీడ్ చేస్తున్నది, కాదు హాస్పిటల్ మేనేజ్మెంట్ చేస్తున్నది. సో ఇదంతా కూడా ఇప్పుడు నాకు రాజు అనుకుంటా ప్రెస్లో పనిచేసి ఆరపిల్లలు ఉన్నాడు సుమారుగా. కొన్ని దగ్గర సొంత ల్యాండ్ ఉన్నది, ఒక 10-15 ఎకరాల పక్క ల్యాండ్స్ తీసుకొని కౌలుకి ఇస్తున్నాడు. ఇవాళ ఒక పెద్ద అదృష్టం. నేను అనుకోకుండా ఎలక్షన్ క్యాంపెయినింగ్ వెళ్ళిన ఆరపిల్లల దృష్టి వాళ్ళని ఉద్దేశంతో నేను ఒక వంగపల్లి ఒక 4-5 ఎకరాల భూమి కొనుక్కున్నా. ఇప్పుడు కూడా నేను వ్యవసాయం వెళ్తూ ఉంటాను, కమలాపూర్ వెళ్ళి నాకు టచ్ ఉండాలి. సో మిమ్మల్ని నేను కోరుకునేది ఏంటంటే ఏదైనా మనకిచ్చే పంట ఇచ్చే భూమిని మాత్రం మర్చిపోకండి. అదేవిధంగా మీ తల్లిదండ్రులను మర్చిపోకండి. మీరు ఏ వృత్తిలో ఉన్నా సరే ఆత్మ న్యూన్యత భావం అవసరం లేదు. నేను ఈ పని చేస్తున్నా, నీతిగా ఉన్నా, నిజాయితీగా ఉన్నా. ఇప్పుడు ఒక జోనల్ మేనేజర్ అంటే తను ఎదుగుతూ తన తమ్ముడే చూడు ఎంత చెప్పాడంటే, నా సార్ అడిగింది ఏంటంటే నువ్వు మీ తమ్ముడికి ఉపాధి కల్పించలేదు, లేదు మా తమ్ముడే నాకు చెప్పాడు. సో వాళ్ళ తమ్ముడే సోర్స్ కల్పించి వాళ్ళ ఒక అందనంత స్టేజ్. ఇప్పుడు మేము కూడా ఒక ప్రైవేట్ సెక్టర్లో జాబ్ చేయడం అంటే ఆశ. మా గవర్నమెంట్ సెక్టర్ వేరు, ప్రైవేట్ సెక్టర్ వేరు. ప్రైవేట్ సెక్టర్లో ఎంత కష్టపడితే అంత చైన్ సిస్టమ్. ఒక మేనేజర్కి వస్తే అసిస్టెంట్ ఫీల్డ్ ఇట్లా రకరకాలుగా చైన్ సిస్టంలో ఫైనాన్స్ డెవలప్మెంట్ ఉంటుంది. కాబట్టి ప్రైవేట్ సెక్టర్లో జాబ్ చేయడమే గొప్పతనము. అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు రావు అంటే మీరు అంటే సార్ మీరు చేసేది మా పిల్లలకు నేను కూడా అట్లా కోరుకోవాలి. ఇప్పుడు నాకు 2 కొడుకు బిడ్డ, కోడలు, అల్లుడు, 4 కూడా సాఫ్ట్వేర్.
నేను ఎన్నడూ ప్రభుత్వ ఉద్యోగంగా నేను అనుకోకుండా ఒకసారి బాబుపేట కరీంనగర్కి వస్తున్నా, బాబుపేట ఒక అమ్మాయి ఎగ్జామ్ రాసి వస్తున్నాయి. ఎందుకు అమ్మాయి ఇంత ఎగ్జామ్ నువ్వు సాఫ్ట్వేర్ పనిచేసినావు, గవర్నమెంట్ జాబ్ కోసం కన్సల్టేషన్ పెన్షన్ లేదు ఎందుకు వస్తున్నావు అంటే, సార్ మీరు ప్రభుత్వ ఉద్యోగులు కదా, నా పిల్లలు నేను అట్లా ప్రోత్సహించలేదు, మంచి ప్రైవేట్గా సాఫ్ట్వేర్గా ఉన్న రోజులు 10 ఏళ్ళు పనిచేసినా చాలు, 10 years పనిచేసినా చాలు, ఒక మంచి పొజిషన్లో ఉంటారు, ఒక 30 ఏళ్ళు ప్రభుత్వ ఉద్యోగంలో పని. సో విజయవాడ నుండి గుంటూరు నుంచి ఈ పాఠశాల మీద అభిమానము, టీచర్ల మీద అభిమానం ఇందులో రావడం అంటే ఆశామాష కాదు. ఇక్కడ ఉండే వాళ్ళే వినోదేవం. నేను వాస్తవంగా హనుమాన్ దీక్ష వెళ్తున్నప్పుడు ఒక టీం ఉంటుంది, ఆ టీం అందరం కలిసి వెళ్తున్నా అంటే టీమును మళ్ళీ పక్క జరపాలంటే అంత ఆశామాషగా వినరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు విరమణ చేయడానికి ఒక 3-4 దేవాలయం కలుసుకోవాలి, లాస్ట్ చివరిగా హనుమాన్ దీక్ష నిర్వహిస్తారు. వాళ్ళందరినీ కూడా ఇవాళ ఈ రోజు కార్యక్రమానికి వచ్చిందంటే ఒక సున్నిత మనం అప్రిషియేట్ చేయాల్సిందే. నాకు ఇక్కడ మోల్డ్ చేసింది ఒక మొత్తం మీద అల్ల వెలిగడతో మొత్తం మీద మనకు ఇవాళ వచ్చాయి. కాబట్టి ఇవందరినీ కూడా మీరందరూ కూడా ఇప్పుడు నేను చూశారు ఒక అమ్మాయి బంగార. వాస్తవం కూడా నేను వెళ్ళిన తర్వాత ఒక పాఠశాల ఒక ల్యాబ్ ఉన్నది, ఆ రూమ్ తాళం వేసి ఉన్నది. ఏందమ్మా తాళం వేసి ఉన్నది, మా హెడ్ మాస్టర్ రాజలింగ సార్ అడిగితే సైన్స్ ల్యాబ్ తాళం ఎందుకు చేశారంటే తెలియదు. తాళం మలగొట్టి దాన్ని సరి చేస్తే అప్పుడు ఆ అమ్మాయి 6th క్లాస్ అమ్మాయి. నేను బాబుపేటకు వచ్చిన తర్వాత ఆ అమ్మాయిని అడిగాను, నీ బిడ్డను ఎక్కడ చదువుతుంటే బాబుపేట స్కూల్లో చదువుతాను, నేను ఎక్కడ అడ్మిషన్ తీసుకున్నా. ఇవాళ మొన్న కూడా మన భాష ఎలక్ట్రీషియన్ పనిచేస్తున్నాడు, వాళ్ళ పాప ఈసారి 10th క్లాస్ మన స్కూల్నే చదువుకున్నాడు. మొన్న ఎగ్జామ్ రాసింది అమ్మాయి, 10th క్లాస్ టాపర్ అమ్మాయి, మన స్కూల్లో చదివి లోకల్గా ఎలక్ట్రీషియన్ పనిచేస్తాడు, మీకు అందరూ తెలిసినట్టు. సో నీట్గా పనిచేస్తున్నాడు. మీ హస్బెండ్కి చెప్పండి థ్యాంక్స్ అని, అబ్బాయిలు అయితే మీరు తీసుకురానందుకు వాళ్ళకు థ్యాంక్స్ చెప్పండి. ఎందుకంటే అందరం కలిసి ఇవాళ ఒక మంచి పండుగ వాతావరణం. వాస్తవంగా నేను ఇవాళ ఎర్లీ మార్నింగ్ 1 o'clock వచ్చినాను ఎయిర్పోర్ట్ నుంచి. అయినా సరే విద్యార్థులు పిలిచారు, ఒక 30 years దాదాపు 60 years గ్యాప్, 16 సంవత్సరాలు. చాలామంది నాకు కలిశారు, కానీ అమ్మాయిలే తక్కువ మంది కలవడం. నేను వస్తుంటే బాబుపేట సాధారణంగా ఫంక్షన్స్కో ఏ రకంగా బాబుపేటతో నాకు ఉండే అనుబంధం నేను వస్తూనే ఉంటా. కానీ మిమ్మల్ని అందరూ ఒక్కసారి కలిసి ఈ మంచి అందరం కలిసి భోజనం చేశాం. ఆ భోజనానికి వెళ్తే నేనైతే వెలకట్టలేను. ఎందుకంటే సహజంగా ఇవాళ రేపు చుట్టాలు వస్తేనే ఒక ఇంటికి 1-2 వస్తే భోజనం పెట్టడానికి అంటే ఈ రోజులలో, ఒకప్పుడు కాదు, ఈ రోజుల్లో ఏంటంటే తీసుకునే పరిస్థితి. ఎందుకంటే అవసరం ఉంటే ఏం చేస్తాను, సింపుల్గా ఫోన్ చేసి జొమాటోకు రకరకాలు చెప్పి మంచి బిర్యానీ పెడుతున్నారు. పోయి నా ప్రేమతో మాత్రం వడ్డించారు. ఇవాళ నిన్న కష్టపడి అంగడికి వెళ్ళి ఖరీదు చేసుకొచ్చి స్వయంగా కడిగేసి వండి ఇంత ప్రేమతో పెట్టే ఏ దానికి వెనకట్లేము. మా లైఫ్లో మెమరబుల్. ఇవాళ నేను ఇక్కడ మాట్లాడుతున్నానంటే చాలామంది తెలుసు బాబుపేట వెళ్ళి ఎందుకు వెళ్ళిండు, బాబుపేట అనగానే ఈయనకు లేని చాలామంది బంధువులు అనుకుంటా అన్ని ప్రోగ్రామ్స్ సోలు పెట్టుకుంటాడు అంటే అంతే. ముందు నాకు ఏమాత్రం అవకాశం ఉన్నా ఫస్ట్ బాబుపేట ప్రిఫరెన్స్. పెళ్లికి కానీ దేనికైనా సరే సాధ్యమైనంత వరకు బాబుపేట టచ్ చేయకుండా ఉండే రోజు ఉండదు అనుకుంటాను. సో అట్లాంటి మీ ప్రేమకు మీ అభిమానానికి ఎప్పటికీ రుణపడి ఉంటామని ఈ గుంటూరుపల్లె, పొలాడుపల్లె, ఆరపల్లె, బాబుపేట మీ అందరికి కూడా మీరు ఇచ్చిన ధైర్యమే మేము ఇవాళకి కూడా బతకగలుగుతున్నాం. మా పిల్లలు కూడా ఒక మంచి స్టేజ్లో అందరం కూడా ఉండి ఒక మంచి అందరం భగవంతుని దగ్గర అందరం కూడా అనుకోవడలే ఉన్నాం. యాదృచ్ఛికంగా ఫంక్షన్లో లేక ఎక్కడో ఒక దగ్గర మేము కలుసుకుంటున్నాం. ఒకరిద్దరు మాత్రమే వేరే దగ్గర సెటిల్ అయినప్పటికీ నేను దాదాపు పద్మ మేడం కూడా నేను స్థాయికి చెప్పాను, ఏ క్లాసులో ఉన్నా సరే ఒక క్లాసులో పిలవండి, ఎందుకంటే అందరం కలిసి ఒక 10 మంది కలిసి మీకు కూడా సంతోషం ఉంటుంది. ఒక్కొక్క విద్యార్థికి ఎట్లా ఉంటుందంటే ఒక్కొక్కరు మీద అభిమానం చెప్పే సబ్జెక్టులో కానీ వాళ్ళు ఉండే ప్రవర్తనలో కానీ మాకు తెలియదు. మేము మాట్లాడుతున్నప్పుడు మేమేమనుకుంటాము, మేము బాగా అనుకుంటున్నాం. ఇప్పుడు ఏం చెప్పారు, సర్వపిండి పెట్టమంటే సర్వ చుట్టూ పెట్టినట్టు తెలియదు. కాబట్టి వాస్తవమైన పొజిషన్ ఏంటంటే అట్లా వాస్తవంగా అది నిజమే. ఒక ఇంట్లో చదువుకున్న అమ్మాయిని ఏం చేశారంటే ఇది కథ చెప్పిన ఊరికి కథ కాదు, నిజం రియల్ జరిగే స్టోరీ. బాగా చదువుకున్న అమ్మాయి అందరు చుట్టాలు అందరూ కోడలు చూస్తానికి అందరూ ఇంటికి వచ్చారు. మా అమ్మాయి మా కోడలు ఏం చాలా చదువుకున్నది అంటే సర్వపిండి పెట్టమన్నారు. ఆమె మాత్రం ఎప్పుడు వాళ్ళ తల్లి సర్వపిండి నేర్పాలే, సర్వ చుట్టూ పెట్టిపోయి మంట పెట్టి తీసుకొని వచ్చింది. వాళ్ళకి అర్థమైంది సార్. అంటే విషయం ఏంటంటే మన పిల్లలకి ఏం చెప్పండి అంటే చదువుతో పాటు లోక జ్ఞానము తల్లిదండ్రులకు వస్తే ఇప్పుడు చాలామంది పిల్లలు పేరెంట్స్తో వచ్చిన వాళ్ళతో మాట్లాడతలేరు. వాళ్ళు టీవీ ఇంకేం చేస్తున్నారు ఈ మధ్యలో నిన్న మొన్న జైలు అటు ఇటు చూస్తే అందరూ కూడా యూట్యూబ్ ఆన్ చేసి ఫోన్ ఇచ్చేసి వాళ్ళ బట్టలు వాళ్ళకి ఖరీదు చేసుకుంటారు. అంటే వాళ్ళు మిగతా సమయం వాళ్ళు ఎందుకు తింటారు, మీ పని కావాలన్నప్పుడే యూట్యూబ్ ఇస్తున్నారు, మీ పని లేనప్పుడే వాళ్ళని ఫోన్ పని చేయమంటే ఎందుకు పని చేస్తారు?
కాబట్టి దానికి ఒక రిస్ట్రిక్షన్ టైం పెట్టండి. పిల్లలతో కూడా మాట్లాడే సమయం కేటాయించే సమయం అందరూ కూడా నిర్వాహకులకు మీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మా మిత్రులందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్.